హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నీళ్ళు మాత్రం బాగా ఎక్కలేదు, మధ్యలోనే ఆఫ్ చేసిండు. ఏ పాట ఎక్కినాయో మీరే చూడండి. ఇట్నే గివర్ రాకి ఇస్తే మాత్రం ఫుల్ నీళ్ళు ఎక్కువ. ఇంకా ఈ మడికాడు పట్టిన ఈ గడ్డలు అన్నీ తేలే ఉన్నాయి. నీళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా చూడండి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఈ గడ్డలని మునగాలే, అస్సలు గడ్డలే తేలున్నాయి అన్నమాట. అస్సలు గడ్డలే, బండలు గడ్డలు. ఇగో ఈ బండలని మునగాలి. ఇవన్నీ మునిగితే మన ఫుల్ డ్యామ్ ఉండు. కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ తీగల పొంటి వంపు ఎట్లుందో, వంపు కాన్సలు పడి అట్లా పడి, ఆ తీగ పొంటి పడి అట్నే వెళ్ళినాయి. ఇగో గిడ ఉన్నాయి నీళ్ళు. ఇక చూడండి, ఇక ఇలా కుంట్లకు వచ్చినాయి, ఆయనాయి. గడ్డల పొంటి వచ్చేది ఉండే, ఈ గడ్డలు అన్నీ మునిగేది ఉండే. ఈ గడ్డలు చూడండి, ఈ గడ్డలు మునిగేది ఉండే. మన కట్టమైన నా ఎత్తు నీళ్ళు ఇక్కడ ఉంటే ఫుల్ డ్యామ్. ఇంకా ఇత్త బరబ్బరి ఈ కట్టవీన నా ఎత్తు ఉంటే ఫుల్ డ్యామ్ అవుతుంది. అట్లాంటిది చూడండి ఫ్రెండ్స్, అవి ఎంత కింద ఉన్నాయి. దాదాపుగా అయితే ఒక కింది వంపుకు 10 గజాల కిందికి ఉన్నాయి నీళ్ళు. అంటే ఇంకా మస్తు నీళ్ళు పడతాయి. ఇలా నీళ్ళు మాత్రం ఇంకా రాలేదు ఇప్పుడు మాత్రం. కానీ మళ్ళీ ఇడతారట, మన పోషంపట్నం నుండి కిరాలు ఇడతారని అన్న మాట తెలిసింది. అందులోకి ఇడతారు కావచ్చు, రింపుతారు. దాని దేవుడు మరణించి వర్షం అందుకుంటే ఫుల్ డ్యామ్ అది. ఫుల్ డ్యామ్ కావాలని కోరుకుంటాను. నీళ్ళు బాగుండాలి, నీళ్ళు బాగుంటేనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను ఆ పొద్దుకి మాత్రం మనం కట్టెకాలలు పెట్టినాము. ఆ కట్టెకాలలు మాత్రం పోయి చూద్దాం, బొమ్మెలు ఏమైనా పడ్డాయా చూద్దాం. మనం ఎప్పుడు కానీ నీళ్ళు దిగేటప్పుడే పెట్టినాం, కానీ ఎక్కేటప్పుడు పెట్టలేదు. ఇప్పుడు మాత్రం పోయి చూద్దాం. చూస్తే పడతాయా ఎగ్గొడతాయా చూద్దాని. అక్కడ తీయకైతే పెట్టినా, పోయి చూద్దాని. వాళ్ళు కూడా చెయ్యేసేటివి ఉన్నాయి. అవి ఫస్ట్ అవి చూసేద్దాం, ఎందుకని మంచిది. ఎందుకంటే ఆ కొంగలు చూడు ఆగుతా, పెద్ద పెద్ద కొంగలు వస్తాయి. ఆయన కొడతాయి, వాటిని కొడితే సంచి పట్టుకోను. వాటిని ఓడిచినాయి అనుకో, ఆయనతో చచ్చిపోతే అవి కళ్ళ, ఆ బొమ్మ కళ్ళ పడతాయి అన్నట్టు. అవి పెద్ద కొంగలున్నాయి చూడండి, అక్కడ పెద్ద పెద్ద కొంగలున్నాయి. ఆ కొంగల చూడు అక్కడ. నేనైతే పడతాయి అనుకుంటానా, పడతాయి అప్పుడైతే తెలియదు, కానీ పడతాయి అనుకుంటానా. అప్పుడు నీళ్ళు దిగగానే అయితే పక్కా పడ్డాయి. మరి ఇప్పుడు ఎట్లున్నాయి తెలియదు. ఇంకా నీళ్ళు బాగా ఎక్కేది ఉండే ఫ్రెండ్స్, తక్కువ ఉన్నాయి. బాగా ఎక్కితే మస్తు ఉండు నీళ్ళు. ఇక చూడండి, కట్ట ఎంత ఎత్తున్నది. కట్ట ఎంత ఎత్తున్నది, నీళ్ళు ఎంత ఎత్తున్నది చూడండి మీరే. దిగుతానా కట్టను దిగుతున్నా. ఎత్తు కట్ట. ఇక్కడికి వచ్చి ఆగినాయి. ఇంకా గివర్ రాగా నడితే మాత్రం మంచిగా ఈ గడ్డలు మునుగు ఎటుగాకుండా అయిపోయినాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గరళకాడికి పోదాం, కొరమేన్లు చూద్దాం. నీళ్ళు ఎక్కేదాకానే మనకు ఈ నుండి చెరువు, ఇక్కడ నుండి డ్యామ్ నుండి ఇదొకటి ఫ్రెండ్స్, ఇదొకటి చెరువు అన్నట్టు. ఈ చెరువు ఇక్కడ గండి పడ్డది. ఎప్పుడు నీళ్ళు డ్యామ్ పెద్దటప్పుడు గండి పడ్డది అన్నట్టుగా. పెద్ద ఒర్రె లెక్క గండిలోకి వెళ్ళి ఇటు పోతుంది. చెరువే పెద్ద చెరువు, గండి పడ్డది. వాన వచ్చేటప్పుడు ఇండి గండి పడ్డా. అడిగో ఈ గండిలోకి వెళ్ళి నేనైతే అటు బయటికి పోతున్నా. లోపల సూపర్ చేపలు పడతాయి ఇలా, కానీ నీళ్ళు బాగుండాలి, తక్కువ ఉండదు. నీళ్ళు బాగుంటే చేపలు బాగా పడతాయి. ఇంట్లోనే మన బురకలు కానీ రవ్వులు కానీ. బురక పడి చచ్చిపోయింది. ఎందుకంటే ఈ నీళ్ళు కర్రే ఉంటాయి. ఇలా నీళ్ళు బాగుంటేనేమో తెల్లగా ఉండు. ఇలా చెరువు లెక్క ఇలా వచ్చినాయి కాకుండా. ఇక చూడండి, ఆ గండ్లకి వెళ్ళి చక్కగా నేను కుంట్లకు వస్తాను. మన బొమ్మలు కూడా పడితే బతికే సత్య కూడా తెలియదు. ఈ గడ్డి మురిగి ఆకత మురుగుతుంది కదా, కర్రేగా అయి సత్య అన్నమాట. నీళ్ళు నశం కలర్ ఉన్నాయి, తెల్లలేవు. ఇంత నశం కలర్ ఉన్నాయి బాగా.
ఇంకా నీళ్ళు కొన్ని ఎక్కించేదండి ఫ్రెండ్స్, ఎటు కాకుండా ఎక్కించండి చేపలు పడకుండా. ఇంకా దాదాపుగా ఇంకా 5 టీఎంసీలు ఎక్కినా కానీ బాగుండు. గడ్డలన్నీ పట్టుకొని ఉంటే జర నీళ్ళు తెల్లగా ఉండి గడ్డి అంతా మురుగు. గడ్డి లేటుగా ఎక్కించే వరకు గడ్డి బాగా పెరిగింది కదా, ఆ గడ్డి అంతా ఎదురుగో ఇంతప్పుడు గడ్డి ఇదంతా మురుగాలి. అంటే ఇది గడ్డి మునిగేటట్టు కొట్టాలి నీళ్ళు. మన గాలాలకు అప్పుడు నీళ్ళు దిగగానే అయితే ఖచ్చితంగా వాడేది. ఇప్పుడు కూడా అత్తయ్య బొమ్మే రావని కాదు, నైట్ శిఖర్ అయితే కంపల్సరీ కనబడతాయి. కానీ ఇప్పుడు గడ్డి ఉంటుంది కాబట్టి ఆ గడ్డి ఎడ తింటుందో ఎడమంటుందో తెలియదు. మన గాలానికి ఒకటి కొంగ తలిగింది, కొంగ చల్లకుండా అది వింగింది. పెద్ద కొంగ. నేను అనుకున్నాను నా పొద్దుగాల అలా పొద్దుగాల రావడం అనుకున్నా, కానీ అది పరుకున్నట్టున్నది వేసేసింది. కక్కేసింది, అదే చూడండి కక్కింది. కొంగ పడ్డది, కక్కింది. మనం అనుకున్న చూడు లేచిపోతుంది. మన వెనక ఉన్నది, వెనక పోతాను. అది పడ్డది, కొంగరాలు లేచిపోయినాయి కానీ అది కూడా లేచిపోతుంది. కనపడుతుంది అనుకుంటా. లేచిపోతుందా? తట్టిందా? దాన్ని తీద్దాం ఫస్ట్. పాపం దానికి అవస్థ ఎక్కువ అవుతుంది, దాన్ని తీద్దాం. అది మింగవేయింది, ఎందుకు పడ్డావి? నువ్వెందుకు పడ్డావి? పుడుతుందా ఫ్రెండ్స్? ఇది ఘోరంగా ఉన్నది. ఎలా పడ్డావు? ఇట్లా నువ్వు ఇట్రా, నేనేమన్నా కానీ తీస్తా. దీన్ని మొదలు తీస్తాను కత్తానే, ఆగు తీస్తాం. అది ఓం అని వస్తాను. దీన్ని లవర్ కావచ్చు, దాన్ని తీస్తా, మెల్లగా తీస్తాను. పొడవు చేరా కూర్చో, అమ్మతోడే తిని రేపు. మొత్తోడు దీని మూతి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. నాకు జర భయం అవుతుంది. అబ్బో కొడుకు పడుతుంది, డేంజర్గా పడుతుంది. అది చూడండి, అది డేంజర్గా అయితే డేంజర్గా పడుతుంది. తీయాలని నువ్వు కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేస్తే కోఆపరేట్ చేస్తేనే తీస్తా, లేకపోతే ఇట్లా పడుతుంది. అని నువ్వు నేను తీయాలంటే నాకు భయం అవుతుంది. అగు ఇప్పుడు ఎక్కడ పడి ఆగే అబ్బా, అగు నాకు దీన్ని చూస్తే భయం అవుతుంది. చూస్తే భయం అవుతుంది నాకు. ఇట్లా పడుతుంది. అగు ఎడని సరికే ఓకే, అలా అయితే పట్టేసిన. ఇది కథ. పుడుతుంది ఇంత పెద్దగా ఉన్నాక నాకు దిగదా ఇది ఒంటికి. ఇది రెప్పకు ఎట్లా పడ్డదో తెలియదు. అది తీస్తాను, మంచిగా తీస్తాను నేను. ఓకే తీసేసిన ఫ్రెండ్స్, తీసేసిన. దీన్ని వదిలేస్తాను. అమ్మతోడే ఉరుకు పోతుంది, మా ఉరుకుతుంది. నాకు దాన్ని చూస్తే
కొద్ది భయం కాలే అమ్మతోడే. అది ఎంత చూసి ఎట్లా పడుతుంది. పో ఏవో ఊరుకు పో. అది ఘోరం, నాకు ఘోరంగా భయం అయింది. మనకి ఇవాళకి అట్లాంటివి తలగలేదు, అట్లాంటి వాళ్ళే ఈ నీళ్ళెక్కేటప్పుడు వస్తాయి కదా కడకు పరకలకి ఇట్లాంటి పరకలు ఉంటాయి కాబట్టి తెచ్చిన పరకలు అయితే ఒకటి వాళ్ళే ఇక్కడ ఒకటి పెట్టుకొని పోయినాం కదా. గాలలకైతే ఇక్కడ కూడా ఒకటి కూడా వాళ్ళే ఎట్టున్నది. ఎట్టున్న పరక అట్నే ఉన్నది. ఏ చేప కూడా రానట్టు ఉన్నది అన్నది. అయ్యో ఎట్టున్నా అట్టున్నా ఫ్రెండ్స్. కలగలే, ఒక్కడు కూడా రాకలే, అట్టే ఉన్నది అన్నది. ఎన్ని గాలాలు చూసినాము ఒక్కటి కూడా వాళ్ళు ఆడ కొన్ని మనం బాయికాడ భూమి కనబడ్డది పొద్దుకంగా పెట్టాక ప్రధాన కుట్టిందా లేదా చూడాలి. నమ్మకం ఏంటి ఈడ ఒక్కటన్నా పడితే నమ్మకం ఉండు. అసలు ఎప్పుడు కానీ మనకు ఎండాకాలంలో నీళ్ళు తీయగానే బొమ్మలు మంచిగా పడేది. నీళ్ళు ఎక్కితే మంచి ఆటైన ఉంటాయి కాబట్టి పడే కావచ్చు. ఇప్పుడు ఈ టైంలో నేను ఎప్పుడు పెట్టలే గాలాలు. ఎప్పుడు కానీ నీళ్ళు తీయంగా అప్పుడు సాపు ఉంటుంది మంచిగా పడేది చేపలు. నీళ్ళు ఎక్కంగా ఎన్నట్టు పెట్టే నీళ్ళు ఎక్కంగా పెడితే వాలగలు పడేది. ఇప్పుడు పడంగా వెళ్ళలేదు. మెసినట్టు అవుతాను. శనబుట్ట ఉట్టుతాను ఒకటి శనబుట్ట దూరం ఉత్తానే మన బొమ్మగా కుందినట్టుగా ఉత్తానే కానీ బొమ్మలు కాదు. అంగడక్కడ ఇచ్చిందా పల్లె కానీ గలలో అంగడక్కడ ఇచ్చింది.
పడ్డది ఒకటి 114 నెంబరు ఇక్కడ మాత్రం 114 నెంబర్కు రవ్వ అయితే పడ్డది. రవ్వులు పడేటట్టున్నాయి ఫ్రెండ్స్, రవ్వు పడ్డది. ఇట్లా మనే ఇది తెల్లవాళ్ళు ఇట్లుంటాయి, మళ్ళీ వెనక రివే చేద్దాం. ఇది అర్జెంట్ కూడా పడ్డది. ఇవాళ 125 మనం చేసేటి, ఇవి మాత్రం 114 ఇవి. రవ్వులు ఇంత ఉన్నాయి, రవ్వులు వేసు ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కితే ఫ్రెండ్స్ మంచి రవ్వులు వేసు. ఇలా రవ్వు పడ్డది. ఎన్ని రోజుల రవ్వులు చూడక ఇంకా నీళ్ళల్లో 125 ఇది 114. ఇప్పుడు ఈ సిక్కు తీయ మళ్ళీ మీకు చూస్తాను నేను. రవ్వు ఈ శ్రావణంలో పడతాయి. ఇక నీళ్ళు ఎక్కేదో తిరగవాడు ఫ్రెండ్స్. ఇవి అయితే పిచ్చేవాడు రవ్వులు. చేయొద్దు. ఒకటైతే పడ్డదంటే ఇంకా పడతాయి అనుకుంటాను నేను. 1-2 అన్న పడతాయి. బోంగా సిక్కు తీద్దాం దాన్ని. అయితే పెట్టినాం, కట్టగాలకి అయితే బొమ్మలు పడలేదు. ఎప్పుడు కానీ మనం నీళ్ళు తీయగా పెట్టేది కాబట్టి పడేది. ఇప్పుడు మాత్రం నీళ్ళు ఎక్కేటప్పుడు పెట్టినాం కాబట్టి పల్లె ఒకటి కొంగ పడ్డది అంతే. దాన్ని మాత్రం వదిలిపెట్టినా కానీ కట్టగాలు పెట్టలేదు. నీళ్ళు తీయగా కట్టగాలు పెట్టినా బాగా పడేది. అప్పుడు నీళ్ళు ఎక్కి ఆగినాక కొన్ని రోజులు పెడితే గడ్డి మునిగినాక పెడితే అప్పుడు పడేది. ఇప్పుడైతే గడ్డి పచ్చిగడ్డి ఉండట్లో మరి వీటికి మేత బాగా దొరుకుతుంది కావచ్చు. అందుకే అవి ఒకటి కూడా పడలేదు. వలలు అయితే చేసిన వలకైతే నేను చేపలు అయితే పడ్డాయి. ఆ కట్టగాల వాళ్ళే ఒక కొంగ అయితే పడ్డది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.